ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి కేశవరావు నాగేశ్వరరావు కుటుంబాలని ఇక్కడ అప్రోచ్ అయితే ఇక్కడ కాదు అంటే ఆ మృతదేహాలు అప్పగించాలంటూ వాళ్ళ కుటుంబాలకు అప్పగించాలంటూ దాఖలైనటువంటి పిటిషన్లను తోసిపుచ్చుతూ ఎక్కడైతే జరిగిందో అక్కడికి వెళ్ళమని చెప్పేసి కోర్టు ఆదేశించినటువంటి సంఘటన ఇది. ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి తంబాల కేశవరావు ఎలియాస్ బసవరాజ్, మరో కీలక నేత సజ్జ వెంకట నాగేశ్వరరావు ఎలియాస్ నవీన్ మృతదేహాలు అప్పగింతకు ఛత్తీస్గఢ్ పోలీసులను ఆశ్రయించే వెసులుబాటుని పిటిషనర్లకు హైకోర్టు కల్పించింది. శనివారం 24వ తేదీ సాయంత్రానికి 27 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తవుతుందని ఆ రాష్ట్ర ఏజీ చెబుతున్నారని, తర్వాత మిగిలిన కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించడమేనని తెలిపింది. ఈ నేపథ్యంలో మృతదేహాలను అప్పగించాలని కోరుతూ ఛత్తీస్గఢ్ పోలీసులను ఆశ్రయించే వ్యవహారాన్ని పిటిషనర్లకు వదిలేస్తున్నట్టు జస్టిస్ ఎన్ హరినాథ్, జస్టిస్ వై లక్ష్మణరావుతో కూడిన ధర్మాసనం శనివారం ఉత్తర్విచ్చింది. అంత్యక్రియలు నిర్వహించేందుకు కేశవరావు మృతదేహాన్ని అప్పగించాలని కోరుతూ ఆయన సోదరు ఢిల్లేశ్వరరావు, తల్లి భారతమ్మ, సజ్జ వెంకట నాగేశ్వరరావు మృతదేహాన్ని అప్పగించాలని కోరుతూ ఆయన సోదరు శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు వ్యాజ్యాలు దాఖలు చేశారు. వేసవి సెలవుల ప్రత్యేక ధర్మాసనం శనివారం ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది ఏ సత్యప్రసాద్, న్యాయవాది యాడి జయభీమారావు వాదనలు వినిపించారు. మృతదేహాలను ఏపీలోని స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తే పిటిషనర్లకు జబల్పూర్ పోలీసులు పంపేశారు. ఏపీ పోలీసులు పిటిషనర్లను గృహ నిర్బంధం చేశారు. ఎన్కౌంటర్ ఛత్తీస్గఢ్లో జరిగిన మృతులు పిటిషనర్లు ఏపీకి చెందిన వాళ్ళ వ్యవహారాలపై విచారణ జరిపి తగిన ఆదేశాలు ఇచ్చే అధికారం ఏపీ హైకోర్టుకు ఉంది. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం మృతదేహానికి హక్కులు ఉంటాయని వాదించారు. ఆన్లైన్ ద్వారా ఛత్తీస్గఢ్ ఏజీ ప్రఫుల్ల కుమార్ భరత్ వాదనలు వినిపిస్తూ ఎన్కౌంటర్ జరిగిన ఛత్తీస్గఢ్ పరిధిలో మృతదేహాల కోసం ఏపీ హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేయడానికి వీల్లేదు. ఛత్తీస్గఢ్ పోలీసులు పిటిషనర్లు కలిసినట్టు వీళ్ళని వెనక్కి పంపించేసినట్టు పిటిషనర్ల వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. 24 సాయంత్రానికి పోస్టుమార్టం ప్రక్రియ పూర్తవుతుంది. తర్వాత మృతదేహాలను బంధువులకు అప్పగిస్తారు అని కోర్టుకు నివేదించారు. పిటిషనర్లను గృహ నిర్బంధం చేసిన ఆరోపణలు వాస్తవం లేదని ఏపీ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ తమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టుకు తెలిపారు. ఇక్కడ డ్రామా ఏంటంటే ఇప్పుడు ఎంతకాలం ఈ కుటుంబాలు ఓన్ చేసుకున్నాయా, తమ బిడ్డలు నక్సలైట్ నాయకులేనని చెప్పుకున్నాయా, ఇవాళ రోజున వాళ్ళని ఈ పౌర హక్కుల సంఘాల వాళ్ళు తీసుకొచ్చేసి ఇందులోకి లాగారు. ఇప్పటి నుంచి ఆ కుటుంబాలను కూడా వీళ్ళు పోలీసులు అనుమానాస్పదంగా చూడటం బిగించేస్తారు. ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వాళ్ళని నక్సలైట్ల కుటుంబం కిందనే చూడటం ప్రారంభిస్తారు. రెండవది, అక్కడికి మేము వెళ్ళాం కానీ వాళ్ళు ఇవ్వలేదు అంటూ ఒక డ్రామా క్రియేట్ చేశారు. అంటే కోర్టులలో ఉండే గ్యాప్స్ని అడ్డు పెట్టుకోవడం ఎలాగో వీళ్ళకి బాగా తెలుసు అన్నమాట.